వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 1996 శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు. నిందితుడు వైసీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధం. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తామన్న అనంతపురం జిల్లా కలెక్టర్. జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రలో అపశృతి. కాన్వాయ్లోని కారును వెనక నుంచి ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారులు. గన్నవరంలో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటున్న కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తామని అనంతపురం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జేసీ కేతన్ గార్గ్, నగర కమిషనర్ స్వరూప్, అనంత పార్లమెంట్ నియోజకవర్గ సహాయక ఆర్ఓ రమేష్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ దాకా నామపత్రాలు స్వీకరణ ఉంటుందన్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల పత్రాలను దాఖలు చేయవచ్చునని, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయడానికి వీలు లేదని అన్నారు. నామపత్రాల దాఖల్లో 13 రకాల పత్రాలను జత చేయాలని, పని దినాల్లో రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామపత్రాలు తీసుకుంటామన్నారు. నిమిషం ఆలస్యమైన డిపాజిట్ లాక్ పడుతుందని, నేరుగా నామినేషన్ వేయలేకపోతే సువిధ పోర్టును వినియోగించుకోవచ్చునని అన్నారు. 187 కరెక్ట్ అని అనుకున్నారు. దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఎక్కువ మనకు కంప్లైంట్స్ కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చాయి 40. నెక్స్ట్ అనంతపురం అర్బన్ 36, తర్వాత తాడిపత్రి 35. ఇందులో సమయం చూసుకుంటే అంటే 100 నిమిషాల లోపల దీన్ని మనము రిడ్రెస్ చేయాలి. అట్లా చూసుకుంటే యావరేజ్ జిల్లాది 26 నిమిషాలు 51 సెకండ్స్లో రిడ్రెస్ అవుతున్నాయి. 169 కేసులు 100 నిమిషం లోపల అయింది. అంటే ఇది స్టార్టింగ్లో లాగిన్ ఇచ్చినప్పుడు కొన్ని క్లియర్ చేయలేదు. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయలేను, అంటే అది అప్పటికి అయిపోయింది. ఇప్పుడు రాబోయేవి ఇన్ టైం చేసుకుంటూ ఉంటే మన అక్యురసీ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇందులో చూసుకుంటే కళ్యాణ్ దుర్గంలోనే 71% ఉంది. కాకపోతే మిగతాని అనంతపురం అర్బన్, గుంతక్కల్, సింగనమల 100% ఉంది. అంటే వారం క్రితం నేను జాయిన్ అయినప్పుడు అక్యురసీ 84% ఉండేది, ఇప్పుడు 90% అయింది. అట్లా ఎక్కువ మనము ఇన్ టైం చేసేటప్పటికి రాదు. ఇందులో ఏజెన్సీ సీజర్స్, ఇంటర్సెప్టెడ్ సీజర్స్ అని ఉంటుంది. మీకు తెలుసు ఒక పెద్ద క్యాచ్ జరిగింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ అది ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీస్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఇంటర్సెప్టెడ్ సీజరు 29 కోట్లు 21 లక్షలు ఉన్నాయి. అదే ఏజెన్సీ సీజరు 1,15 లక్షలు ఉంది. దిస్ ఈజ్ గుడ్ ఎనఫ్. అండ్ ఇంకా కూడా ఇక్కడికి ఆగకుండా గేరప్ చేయమని చెప్పడం జరిగింది. సింగనమలలో మాకు తక్కువ ఉన్నాయి సీజర్స్, ఎందుకంటే ఇది నియర్ టు హెడ్ క్వార్టర్స్ ఉండడం వలన ఆన్ ద వే ఈ ట్రాకింగ్లో అంటే ఈ వేలో ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అవుతుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీకి బుక్ చేయలేకపోయినా ఆ టీమ్కి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యూనిట్ నంబర్స్ చాలా ర్యాపిడ్గా గేరప్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు అందరికీ అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ DM Civil Supplies, who is ARO for Parliamentary Constituency, and Ketan Garu, Joint Collector, who is Nodal Officer for Expenditure Monitoring. ఈ రెండులో ముఖ్యంగా మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎలక్షన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది. అంటే మీరు నామినేషన్ అంటే ఒక
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని కావలి పట్టణానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ముంగమూరు తోటల వద్ద ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోయారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాగుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద ఆయన ఎన్నికల ఏర్పాటుపై వివరించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, లోక్సభ నియోజకవర్గానికి నెల్లూరు కలెక్టరేట్లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా మనకి ఇంకా 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో మీడియా మిత్రులందరినీ కూడా సమావేశమై ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈరోజు ఎస్పీ గారు వ్యక్తిగత కారణం వల్ల బయటకు ఉన్నారు కాబట్టి ఆయన కూడా జాయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఆయన కూడా వచ్చే వారము ప్రెస్ మీట్లో ఆయన కూడా పాల్గొంటారు. మనకు 18వ తారీఖున నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు 16న ఏదైతే 16 మార్చిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ అయిన రోజే ఆ పూర్తి వివరాలు ఇచ్చాము. అయినప్పటికీ మరొకసారి మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వివరాలన్నీ కూడా మళ్ళీ ఇస్తున్నాము. మనకు 18 ఏప్రిల్న వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆర్ఓలు వారి యొక్క ఫామ్ 1 నోటీస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంటు స్థానంకు సంబంధించి ఇక్కడ ఆర్ఓగా కలెక్టరేట్లో నేను ఇక్కడ ఫామ్ 1 నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 18 నుంచి మనకు 25 లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి 25. పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు 11 నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు, ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు 26వ తారీఖున మనకు స్క్రూటినీ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటినీ కూడా ఆ రోజే జరుగుతుంది. విత్డ్రాయల్కు సంబంధించి 29వ తారీఖు మనకు విత్డ్రాయల్ ఉంటుంది 3 గంటల వరకు సమయం వరకు. దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ 7Aలో పబ్లిష్ చేసి సింబల్స్ అలాట్ చేస్తూ ఫైనల్గా 7Aలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకు వచ్చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి ఏలూరు జిల్లా భీమడోలు మండలం పుల్ల గ్రామ సమీపంలో బస్సు యాత్రలోని వాహన శ్రేణి ఆకస్మికంగా నెమ్మదించింది. ఈ క్రమంలో కాన్వాయ్లోని కారును వెనక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు గుండు నరేష్ ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు కారు వెనకాల అద్దం ముక్కలై ఆ యువకుడు అందులోకి చొచ్చుకుపోయారు. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అతన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ యువకుడు కైకారం గ్రామానికి చెందిన నరేష్ గా గుర్తించారు. हमारे फोन
రంగారెడ్డి జిల్లాలో పలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనరల్ సివిరల్ సప్లైస్ డిఎస్ చౌహాన్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు తెలియజేశారు. తగిన సూచనలు అందించారు. రైస్ మిల్లులను సైతం తనిఖీ చేసి పరిస్థితులను సమీక్షించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వడ్లు కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల వారికి తెలియజేశారు. अच्छा पेमेंट 81% శాలరీ సో తప్పకుండా మేము ఆ సీరియల్ మెయింటైన్ ఇది 11th కి వచ్చింది నంబర్ ఎంటర్ మొబైల్ నంబర్ అంటే ఈసారి ఏడి గారు ఇప్పుడు ఈ రైతు ఒకసారి మీరు రండి అంటే వారు రైతు అంటే ఏమన్నా కొంచెం తగ్గిందా ఈల్డ్ కానీ బట్ దాంట్లో టైంకి వాళ్ళు పడిపోతుంది అంటే ఈసారి కొద్దిగా సోయింగ్ కూడా తక్కువ ఉంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ సాయం తక్కువ ఉంది కానీ మన దగ్గర ఆల్మోస్ట్ జిల్లాలో సేమ్ 79,000 acres sir. Last time also it was 79,000. ఇక్కడ తగ్గలేదు సార్ మీరు అనేది ఓవరాల్ గా మా దగ్గర 79,000 sir from కామారెడ్డి డివిజన్ డిస్ట్రిక్ట్ అంతా మనది 2,60,000 ఇదే కొన్ని చోట్ల సెపరేట్ రాస్తున్నారు కదా దీంట్లో కూడా మీరు పని చేయండి. ఇది యాసంగి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఇక్కడ ఏమంటారా ఇది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏడ నడుస్తుంది ఏ ఆఫీసర్ ఇచ్చినా అది వాళ్ళకి ఎవరికి పేమెంట్ వచ్చిందో లేదో అనేది కూడా చూసుకుంటారు. పేమెంట్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఓటీపీ వచ్చింది కదా వచ్చేస్తుంది మళ్ళీ 24 అవర్స్ సెంటర్ పేరు ఉగ్రవాయి అచ్చా ఉగ్రవాయి ఉగ్రంగా ఉంటుందా ఇక్కడ మనుషులు శాంతంగా ఉంటారు సార్ మనుషులు మాకు అందరు కూడా వాళ్ళు పరిచయం సార్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు చెప్తారు. మరి ఇది ఎవరు పిఎస్సిఎస్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం రసవత్తంగా మారుతోంది. పార్టీల మధ్య పొత్తులు కొన్ని వికటిస్తుండగా కొన్ని కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. కొన్ని పార్టీల మధ్య పాత పొత్తులు కొనసాగుతున్నాయి. తమిళనాడులో ఏఐఎంఐఎం పార్టీ తమ మద్దతు ఏఐఏడీఎంకే కొనసాగిస్తున్నామని తెలిపింది. ఏఐఏడీఎంకే ఈ ఎన్నికల్లో పూర్తి మద్దతు ఉంటుందని ఏఐఎంఐ పార్టీకి నాయకులు స్పష్టం చేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं इस वीडियो मैसेज के ज़रिए तमिलनाडु की गयूर अवाम को ये पैगाम और इत्तला देना चाहता हूँ कि हमारी पार्टी मजलिस इत्तेहादुल मुस्लिमीन के तमिलनाडु के सदर जनाब वकील साहब और उनके हमारे रुफ़ाओं ने AIDMK के टॉप लीडरशिप जिसमें जनाब एडापाडी के पलनीस्वामी जो जनरल सेक्रेटरी AIDMK हैं और साबिक़ चीफ मिनिस्टर हैं, उनसे बातचीत की और हमने और AIDMK में एक इलेक्टोरल अलायंस हुआ है और AIDMK ने इस बात का हमको तयख़ुन दिया है कि मुस्तक़बिल में भी उनका बीजेपी से किसी भी किस्म से कोई अलायंस नहीं होगा और वो CAA और NPR NRC की मुखालिफत करेंगे। इनके इस तयख़ुन के बाद हमारी पार्टी मजलिस इत्तेहादुल मुस्लिमीन ने आने वाले पार्लिमानी इंतखाबात में AIDMK की तायीद का ऐलान किया है। मैं आप तमाम से तमिलनाडु की गयूर अवाम से अपील करना चाह रहा हूँ कि जहाँ पर AIDMK के उम्मीदवार हैं, आप उनको अपनी मोहब्बतों से, अपनी दुआओं से और अपने वोट से उनको कामयाब करिए। मैं चाहता था कि तमिलनाडु आकर आप तमाम से मुलाकात करूँ और AIDMK की लीडरशिप से भी मुलाकात करूँ, मगर मैं दूसरी रियासतों में अपनी पार्टी के उम्मीदवारों की इंतखाबी मुहिम में मसरूफ़ हूँ। मेरी आपसे गुजारिश है कि आप मेरी इन बातों पर गौर करिए और इंशाअल्लाह मुस्तक़बिल में आप तमाम से मुलाकात होगी। बहुत बहुत शुक्रिया। आई एम रिकॉर्डिंग अ वीडियो मैसेज फॉर द ऑनरेबल पीपल ऑफ तमिलनाडु टू इन्फॉर्म देम दैट आवर पार्टी AIMIM हैज़ एंटर्ड इनटू एन अलायंस विद AIADMK. आवर तमिलनाडु प्रेसिडेंट मिस्टर वकील हैज़ मेट Thiru Edappadi के Palaniswamy, who is the General Secretary of AIDMK,
and AIDMK has categorically given an assurance that they are not into an alliance with BJP, and also in future they will not be having any alliance with the BJP, and they will be opposing, AIADMK will be opposing CAA, NPR and RC. And that is why our party AIMIM has entered into an electoral alliance with the AIADMK, and I will request all the electorate to please exercise your vote in favor of AIADMK candidates, and our party's alliance with AIADMK will continue till the next Tamil Nadu Assembly elections. And I wanted to come to Tamil Nadu and meet Thiru Adapadi K. Palaniswamy, General Secretary of AIADMK, but unfortunately, because of scheduling issues, and I have to campaign for my party candidates in different states. So I would request you to please consider my message and please come out and vote in favor of AIADMK candidates. అంబాజీపేట మండలం వక్కలంక మాచవరం వాకల గరువు గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీ జనసేన పార్టీలో చేరారు. వీరికి ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్, గిడ్డి సత్యనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకుడు వాషంశెట్టి చిన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి, నాయన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఉమ్మడి అభ్యర్థులుగా మేమున్నామని హరీష్ భరోసా ఇచ్చారు. మరి అధ్యక్షులు, కార్యదర్శులు పూర్తిగా కమిటీలన్నీ వేసుకోవడంలో భాగంగా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి లంకా నాగేశ్వరరావు, లంకా సురేష్ కుమార్, ఎట్ల బాబురావు, గంగా చంటి, వాసంచెట్టి వెంకటరమణ, సారబోయిన రామిశెట్టి. ఈరోజు అంబాజీపేట మండలం ఒక్కలంక గ్రామంలో జరిగినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం జనసేన పార్టీలోకి అత్యధికంగా జాయిన్ అయినటువంటి మా కార్యకర్తలని, నాయకులకు మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైన్, ల్యాండ్, శాండ్ ఈ 3 బిజినెస్లని వ్యతిరేకిస్తూ మా అధినాయకుడు ఆల్రెడీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నటువంటి జనమంతా కూడా మా నాయకుడిని, ఆయన యొక్క ఆశయాల్ని నమ్మి ప్రభుత్వ వైఫల్యాలను ఎదురిస్తున్నాడు కాబట్టి ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యాలు ఏంటంటే ఒక అభివృద్ధి. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అంబాజీపేట మండలంలో వైసీపీ ప్రభుత్వం నుంచి సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలోకి, అలాగే జనసేన పార్టీలోకి జాయిన్ అవడం కూడా జరిగింది. ఈ కార్యకర్తలు ఒకే ఒక మా నినాదంలో జాయిన్ అయ్యారు. ఏంటంటే 5 సంవత్సరాలు మనం ఏ విధంగా మేము ఈ పార్టీని వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నామండి, కానీ ఎక్కడా కూడా మేము చేయాల్సిన గ్రామంలో అడిగిన అభివృద్ధి అయినా సరే, సంక్షేమం అయినా సరే వీళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు కూడా మీరు ఆనాడు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కూడా ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఈరోజు వాళ్ళ పార్టీ మారడం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఒకే మాట తెలియజేస్తాం, రేపన్నాడు ఖచ్చితంగా మిమ్మల్ని అన్నగా మేము చూసుకుంటామని చెప్పి ఇద్దరు, జనసేన అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే ఉమ్మడి అభ్యర్థులుగా మేము ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మీ అందరినీ అన్నగా చూసుకుంటామని కూడా వాళ్ళు తెలియజేస్తాం. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామానికి, మండలాన్ని తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి, వాళ్ళ నుంచి ఒక స్పందన వస్తుంది. సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు
2,50,000 జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 1996 డిసెంబర్ 29న ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 5 దళితులను హింసించి 2కి శిరోముండనం వేశారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు మరో 5గురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మీడియా మిత్రులకి అదేవిధంగా పాత్రికా విలేకరులకి ముందుగా మరి జైభీం తెలియజేస్తూ విప్లవం తెలియజేస్తూ మిత్రులారా, దాదాపు ఈ శిరోమండనం కేసులో 1996 నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేసాం. ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్గా వచ్చినాయి. కొన్ని సంఘాలని మరి తోట త్రిమూర్తులు అతని అనుచరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరుచుకోవడం జరిగింది. కొన్ని సంఘాలని భయపెట్టాడు. అయినప్పటికీ భయపడకుండా వాళ్ళ అన్నగారు అబ్బాయిలు వాళ్ళు కలిపి కొట్టారు, అందు కాబట్టి ఇలాగా వాడు మీ పేరు చెప్పడం జరిగింది అని మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఈదిలో వాళ్ళు, మా పేటలో వాళ్ళు అందరు కలిసి చెప్పి వాడు మీరు నన్ను పారిపోమని చెప్పారండి. అసలుగానే పారిపోతున్న అవసరం అంతా నేనేం తప్పు చేయలేదు కదా, నాకేంటి సంబంధం, ఆ తంబాలు నేనేం పడగొట్టానండి, దాని మీద ఎమ్మెల్యే గారి కేసు కూడా పెట్టారు కదా, అది ఎలా జరుగుతుంది, ఇప్పుడు నేను పారిపోతున్న అవసరం ఉంది అని చెప్పి నేనేం పారిపోలేదండి. పారిపోతే వాళ్ళ అన్నయ్య గారు ఇంటి దగ్గర మా పంచాయతీ పెట్టారు. నన్ను, మా నాన్నగారు, మా పెద్దలందరూ కలిపి నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఎవరో తంబాలు నువ్వు పడగొట్టావంట కదా, నీ పేరు చెప్పాడు, కనికెళ్ళి గణపతి అని చెప్పాడండి. తీర్పులో బట్ట మాకు న్యాయం జరిగిందని మేము చాలా 28 సంవత్సరాల మా యొక్క బాధకే ఇవాళతో తెరపడిందండి. ఈ విషయంలో మాకు సంచలనం సృష్టించినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ దేశంలో వచ్చిన తర్వాత 3వ ఇన్సిడెంట్. మొదటిది కారం చేడు, తర్వాతది చుండూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోమండనం కేసు. ఈ శిరోమండనం కేసు 1996 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేయని నేరాన్ని ఆరోపించి 2 జైల్లో పెట్టి 2 శిరోమండనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని కొట్టినటువంటి సంఘటన 28 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 1996 శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు. నిందితుడు వైసీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధం. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తామన్న అనంతపురం జిల్లా కలెక్టర్. జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రలో అపశృతి. కాన్వాయ్లోని కారును వెనక నుంచి ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారులు. గన్నవరంలో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటున్న కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.